నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎలక్షన్స్ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం ఆయన ఒకానొక జర్నలిస్ట్కి ఇచ్చేటువంటి ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏంటి అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారా అని జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి ఈయన ఎలక్షన్స్ అయిన తర్వాత నేను బీజేపీకి సపోర్ట్ చేయను అనేటువంటి స్టేట్మెంట్ పాస్ చేశారు. మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి కంటే లీడ్ చేస్తుంది బీజేపీనే కాబట్టి, నరేంద్ర మోదీయే కాబట్టి ఎన్డీఏకి సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటి? ఇండియా కూటమి ఉంది. అంటే ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ సపోర్ట్ చేస్తే మోదీ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. సో జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం ఆయన ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఎలక్షన్స్ తర్వాత నేను బీజేపీకి సపోర్ట్ చేయను అని. అంటే ఇప్పుడు బీజేపీ ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ, దానికి సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఇండియా కూటమి ఉంది. అంటే ఇండియా కూటమికి సంబంధించి కొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డి కలిశారన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్నాడా? అయితే ఒకవేళ ఇదే నిజమైతే ప్రధాని నరేంద్ర మోదీ రియాక్షన్ ఏ విధంగా ఉండొచ్చు? ఆయన బీజేపీకి సపోర్ట్ చేయనని ఎన్నికల ముందు చెప్పినప్పటికీ కూడా అది మనం ఏది కూడా ఖచ్చితంగా తీసుకోవడానికి లేదమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పరిస్థితి చాలా సంకట పరిస్థితి అయింది. ఏదైనా పార్టీ నాయకులైతే వాళ్ళ మీద ఏ విధమైన కేసులు, ఏ విధమైన ఆరోపణలు లేకపోతే వాళ్ళు స్వేచ్ఛగా ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి అది ఆ హక్కు కూడా ఉంది. ఆ పార్టీని ఏవి కూడా చేయలేవు, ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు, ఒత్తిడి కూడా తేలేవు. ఇప్పుడు రెండు కూడా కేంద్ర స్థాయిలో ఇండియా కూటమి అండ్ ఎన్డీఏ కూటమి కూడా ఇద్దరు పవర్ స్వాధీనం, మేము గెలుస్తామన్నంత ఇదిగా ఉన్నారు. కానీ ఎవరు గెలిచేది మనం ఇప్పుడు స్పష్టంగా చెప్పలేము. అయితే బీజేపీకి గతంలో వచ్చినన్ని సీట్లు అయితే రావు అనేది చాలా సర్వేల్లో తేలిపోయింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే 2014లో ఎవరైతే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారో అలాంటి పార్టీలన్నింటినీ మళ్ళీ వాళ్ళ కూటమిలోకి తెచ్చుకోగలిగారు. లైక్ తెలుగుదేశం, ఇవన్నీ కూడా. దాని మూలాన ఏమైందంటే ఇప్పుడు గతంలో కన్నా కూడా బీజేపీకి విన్నింగ్ ఛాన్సెస్ పెరిగినాయి అనుకుంటున్నారు. అయినా కూడా పూర్తి స్థాయి బలం చేకూరుతుందా లేదా అనేది తెలీదు. అందువల్ల ఇతర పార్టీల కోసం కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఏ పార్టీ అయినా చేస్తారు, ఏ కూటమి అయినా. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇండియా కూటమిని ఆయన సపోర్ట్ చేస్తానని చెప్పలేదు. ఒకవేళ తటస్థుడిగా ఉంటాడేమో మనం చెప్పలేము. ఎందుకంటే ఇండియా కూటమిని కనుక ఆయన సపోర్ట్ చేస్తే బీజేపీ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన గత 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు. ఆయన మీద ఉన్నన్ని కేసులు ఇండియాలో ఎవరి మీద లేవు. ఆర్థికంగా 45,000 కోట్ల రూపాయల ఆస్తులు సిబిఐ, ఈడీ ఇవిలో ఉన్నాయి, జప్తులో ఉన్నాయి. తర్వాత ఈ కేసుల్ని పొడిగించుకుంటూ వస్తున్నాడు విచారణకు రాకుండా. దానికి తోడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ మెడ మీద కత్తిలాగా ఏలాడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి కూడా. ఎందుకంటే అల్టిమేట్గా బెనిఫిట్ అయ్యింది ఎవరు, ఈ కుట్రదారులు ఎవరు అనేటప్పటికి అది జగన్మోహన్ రెడ్డి గారి వైపు, భారత్ వైపే చూపిస్తున్నాయి ఇండికేషన్స్ అన్ని. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో సుపారీ 40 కోట్లు ఇస్తామని ఒప్పందం కుదిరింది. 40 కోట్లు ఇవ్వటువంటి మామూలు వ్యక్తులు ఎవరు ఇవ్వలేరు. అందులో కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు దస్తగిరికి. ఆ డబ్బులు కూడా తీసుకున్నారు. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా దొరికినాయి. అంటే మరి ఇండియా కూటమికి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు జగన్మోహన్ రెడ్డిని కలిశారు అని కూడా వార్తలు వస్తున్నాయి. కలుస్తారమ్మా, కలవకుండా ఉండరు. ఇప్పుడు రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తాయి తటస్థంగా ఉన్న పార్టీలని. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళు కాంటాక్ట్ చేశారు. చేస్తే ఆమె ఏం చేసిందంటే నేను బయట నుంచి సపోర్ట్ చేస్తాను, ఒకవేళ మా అవసరం పడితేనని. అంటే మినిస్ట్రీలో జరగకపోవచ్చు కానీ సపోర్ట్ చేస్తానంది. అలాగే బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్ని కూడా ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అతను గత 5-6 టర్మ్స్ నుంచి ఆయన చీఫ్ మినిస్టర్గా వరుసలో గెలుస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన సపోర్ట్ కూడా ఇండియా కూటమి ట్రై చేస్తుంది. అట్లానే ఇండియా కూటమి ట్రై చేస్తుందని బీజేపీ చేయలేదని కాదు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారి ఆరోగ్యం సడన్గా క్షీణించిందంట. ఆయన ఏ పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి మీద మేము కమిటీ చేస్తామని చెప్పారు ఎవరు, ప్రైమ్ మినిస్టర్ మోడీ. అంటే దాన్ని బట్టి ఆయనకి ఆల్రెడీ గేలం వేస్తున్నట్టే కదా. అంటే బిజు పట్నాయక్ నాయకులకి, కార్యకర్తలకు కూడా సానుభూతి ఏర్పడుతుంది కదా. ఆయన అడగకుండానే, అంటే ఏదో
కుట్ర జరిగింది, ఆయన ఫుడ్ పాయిజనింగ్ అయిందా ఏంటి అనేది తెలియదు. సడన్గా ఆయన ఆరోగ్య పరిస్థితికి బాగా క్షీణించిందని చెప్తున్నారు. మరి తెలియదు బయటికి, కానీ మోడీ గారికి అయితే తెలుస్తుంది. కాబట్టి ఆయన ఆఫర్ ఇచ్చాడు, మేము దీని మీద ఒక కమిటీ వేస్తాము అని. ఎందుకంటే బిజు పట్నాయక్ బ్యాచిలర్, ఆయన సహజంగా పనాళ్ళ మీద వీళ్ళ మీద కదా డిపెండ్ అవ్వాలి మొత్తం అంతా కూడా. చాలా ఆగర్భ శ్రీమంతుడు. వాళ్ళ నాన్నగారి టైంలోనే వాళ్ళకి అప్పుడు ఫ్లైట్ ఉండేది, ప్రైవేట్ ఫ్లైట్. బిజు పట్నాయక్ గారు ఉన్నప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా చేశాడు. ఆయన అంత పెద్ద ప్రముఖుడు. మరి ఆయన బ్యాచిలర్గా ఉన్నాడు, ఒంటరిగాను. ఆయనకేం పెద్ద కోరికలు లేవు, ఆ కరప్షన్ లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లాగా కుంభకోణాలు ఏం లేవు ఆయన మీద. ఎవ్వరు కూడా, ప్రతిపక్షాలు కూడా విమర్శించవు. ఎందుకంటే ఆయనకి డబ్బు సంపాదన జేయం కానే కాదు, ఆయనకు ఉండాల్సిన ఆస్తులు ఉన్నాయి, ఆయనకి ఏం కోరికలు లేవు. అట్లా అనమాట. ఇప్పుడు ప్రయత్నం అయితే చేస్తారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో చేరతానని కూడా ఎక్కడ హింట్ కూడా ఇవ్వటల్లా. కానీ ఒకవేళ కనుక చేరితే మీరు అన్నట్టు ఖచ్చితంగా మోడీ గారు దృష్టి ఈయన మీద పెడతాడు, నువ్వు గనక మమ్మల్ని కాదని. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇన్నాళ్ళు మేము మీకు సపోర్టింగ్ పార్టీగా ఉన్నాము, కానీ మమ్మల్ని వదిలిపెట్టి మీరు తెలుగుదేశంలో ప్రత్యర్థి పార్టీని మీ హక్కును చేర్చుకున్నారు. ఇప్పుడు వరకు ఆయన ఒక దత్తపుత్రుడిగా బీజేపీకి మోడీ గారికి మెలిగాడు. కానీ ఈయన ఓడిపోతాడనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వలన వాళ్ళు ఇతను వదిలేసి తెలుగుదేశాన్ని కూటమిలోకి తీసుకున్నారు. అయితే 10-12 సీట్లు వస్తాయని కొన్ని సర్వే రిపోర్ట్లు చెబితే అంటున్నారు. కానీ నేనైతే వ్యక్తిగతంగా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి 10-12 సీట్లు వస్తాయని అయితే నేను అనుకోను. ఏదైనా 3-4 సీట్లు మ్యాక్సిమం రావచ్చు. అది కూడా చెప్పలేము, ఎందుకంటే తీవ్రమైన వ్యతిరేకత అయితే ఉంది. అవి అన్ని సర్వే రిపోర్టుల్లోనూ వచ్చినాయి. సర్వే రిపోర్టులు కాకపోయినా మనకి ఫీల్డ్ క్షేత్రస్థాయి నుంచి కూడా అందుతున్న సమాచారం అదే. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు, మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అదే వినపడుతుంది. ఎందుకంటే ఈయన ప్రజలను ఒక రకంగా చాలా హింసించాడు. ఈ 5 ఏళ్ల పాలనలో వాళ్ళకి చేసిన మేలు లేకపోగా కీడు, రాష్ట్రానికి కూడా అప్పుల భారం పెంచాడు. మద్యపానాన్ని ఇంకా లిబరలైజ్ చేసి చీప్ లిక్కర్ ద్వారా ఆరోగ్యాలు దెబ్బతీస్తున్నాడు, కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. తర్వాత ఇసుక లేకుండా చేసి చేతి వృత్తులకి దెబ్బతింది. తర్వాత అన్నా క్యాంటీన్లు పేదలకు పనికొచ్చాయి కూడా మూసేశాడు. ప్రజావేదికలు అంటే దాన్ని అంటే మేబీ రిజల్ట్స్ ఒకసారి ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలవడం కంటే ఓటమి ఎక్కువ ఆయన వరిస్తుంది అని అంటున్నారు. ఆ ఓటమి తర్వాత ఆయన ఏమన్నా ఇండియా కూటమి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా? అదే అంటున్నప్పుడు ఒకవేళ కనుక ఏదో 2-3 సీట్లు పెట్టుకుని ఇండియా కూటమిలోకి వెళ్తే ఈయనకి ఇచ్చే ప్రాధాన్యత మాత్రం ఉంటుంది. తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ కదా లీడ్ పార్టీ, కాంగ్రెస్ తో ఎదిరించి పార్టీ పెట్టాడు. అలాంటప్పుడు కాంగ్రెస్ తో మాత్రం ఈయనకుండా మైత్రి బంధం ఎంత గట్టిదంటారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదైనా అవకాశం దొరికితే జగన్మోహన్ రెడ్డిని నొక్కేయాలనేసి వస్తారు కదా, ఏ మాత్రం అవకాశం ఉన్నా. ఎందుకంటే వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు చేశాడు, హత్య ఆరోపణలు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పెట్టారు. మరి ఆవిడ యాక్సెప్ట్ చేయాలి కదా, చాలా ఉన్నాయి. ఇవన్నీ చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. రాజకీయాల్లో ఏది అనుకున్నట్టు అవ్వదు. ఒకవేళ ఈయన దూకాలనుకున్నా ఈయన వెనకాల ఉన్న కేసులు ఆయన వెనక లాగుతాయి, వెంటనే నిమిషాల్లో మూసేస్తారు. బెయిల్ రద్దు చేశారంటే వెళ్ళిపోవాల్సిందే లోపలికి. అవన్నీ ఎంక్వైరీలు అయ్యి ఇంకోటి మోడీ చట్టమే చేస్తానంటున్నాడు. ఇలాంటి అక్రమ సంపాదనని ప్రభుత్వ పరం చేసే విధంగా చట్టాలు చేస్తా అంటున్నాడు. అది ఇంకా స్పీడప్ చేస్తాడు. ఓకే, సో మరి చూద్దామండి, మరి జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమిలోకి చేరతారా లేకపోతే అలా సింగిల్ గానే ఉంటారా? ఏదుండా ఆయన ఉనికి ప్రమాదమే. ఇక ఇదివరకటి అంత అదే అసలు ఆయన నిర్ణయం ఏంటి ఎటువైపుగా అనేది ఇంకేం చెప్పలేదు. సో అటు బీజేపీకి అయితే ఆయన సపోర్ట్ చేయను అని అన్నారు. మరి ఇండియా కూటమిలోకి వస్తారా అసలు ఏంటని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య. మన వీక్షకులు కూడా నమస్కారం.